నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్ విత్ ద్వారక. క్రీస్తు పూర్వం 336వ సంవత్సరం గ్రీస్ దేశంలోని ఒక పెద్ద సభ. అక్కడ ప్రపంచాన్ని జయించాలనుకున్న వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్ నిలబడి ఉన్నాడు. చుట్టూ ఉన్న శత్రువులు, శ్రేయోభిలాషులు అందరూ అలెగ్జాండర్ని విపరీతంగా అవమానిస్తూ మాటలతో రెచ్చగొడుతున్నారు. నువ్వింకా చిన్న పిల్లాడివి, నువ్వు రాజు కాలేవు అని నవ్వుతున్నారు. ఒక సాధారణ మనిషి అయితే ఆ క్షణంలో కోపంతో ఊగిపోతాడు లేదా వాళ్ళతో గొడవ పడతాడు. కానీ అలెగ్జాండర్ అలా చేయలేదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా మౌనంగా వాళ్ళ కళ్ళలోకి చూశాడు. ఆ మౌనం వెనుక ఒక భయంకరమైన తుఫాను ఉందనే విషయం అక్కడ ఉన్న వారికి ఎవ్వరికీ తెలియదు. కొద్ది రోజుల్లోనే తన మాటలతో కాదు, తన చేతులతో, ప్లానింగ్తో శత్రువులందరినీ తుడిచిపెట్టేసి ప్రపంచ విజేతగా నిలిచాడు. ఫ్రెండ్స్, చాలామంది మౌనాన్ని బలహీనత అనుకుంటారు. కానీ చరిత్ర సాక్షిగా మౌనం అనేది బలహీనత కాదు, అది ఒక పవర్ఫుల్ వెపన్. నమస్తే, నేను మీ ద్వారక. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయి. బంధువులు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ఆఫీస్లో కొలీగ్స్ మనల్ని అవమానించినప్పుడు, లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మనం వెంటనే ఆవేశపడిపోయి మాటకి మాట అనేస్తాం. కానీ అలా అనడం వల్ల ఆ క్షణానికి మన ఈగో సాటిస్ఫైడ్ అవుతుందేమో, కానీ లాంగ్ రన్లో మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మన ప్రశాంతత పాడవుతుంది. అందుకే స్టోయిక్ ఫిలాసఫీలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. నువ్వు మాట్లాడే మాట నీ మౌనం కంటే విలువైనదైతేనే నోరు తెరవు, లేకపోతే మౌనంగా ఉండు అని. మౌనంగా ఉండడం వల్ల వచ్చే 2 లాభాలు. నెంబర్ 1 ఈజ్ శత్రువుకి భయం. ఇట్ కన్ఫ్యూజెస్ ద ఎనిమీ. మీరు ఒక గొడవలో కోపంగా అరవడం మానేసి సైలెంట్గా ఉంటే ఎదుటివాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. వీడేంటి నేను ఇంత అరుస్తున్నా మాట్లాడట్లేదు, వీడి మైండ్లో ఏం ప్లాన్ ఉందో అని వాళ్ళకి భయం మొదలవుతుంది. సెకండ్ 1 ఈజ్ ఎనర్జీ సేవింగ్. ఫోకస్ ఆన్ యాక్షన్. ఎప్పుడైతే మీరు అనవసరమైన గొడవలకి సమాధానం చెప్పడం మానేస్తారో ఆ ఎనర్జీ మొత్తం మీ కెరీర్ పైన, మీ గోల్ పైన ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మాటలతో సమాధానం చెప్పడం కంటే మన సక్సెస్తో సమాధానం చెప్పడం 100 రెట్లు పవర్ఫుల్. సో రేపటి నుండి మిమ్మల్ని ఎవరైనా మాటలతో రెచ్చగొట్టాలని చూస్తే కోప్పడకండి, రియాక్ట్ అవ్వకండి. జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉండండి. మీ మౌనమే వాళ్ళకి అతిపెద్ద శిక్ష అవ్వాలి. మీ యాక్షన్స్తో వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఈ చారిత్రాత్మక నిజం మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ఇన్స్పైర్ విత్ ద్వారకాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.